సీజ్ ఫైర్ అంటూ అండర్స్టాండింగ్ కి వచ్చినటువంటి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చేసి కొన్ని రోజుల పాటు కాల్పు విరమణకు సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఆ అండర్స్టాండింగ్ జరిగింది. కానీ పాకిస్తాన్ మళ్ళీ దొంగ దెబ్బతీస్తోంది. సరిహద్దులో కాల్పుల విరమణని ఉల్లంఘిస్తోంది. అర్ధరాత్రి పాక్ కాల్పులు జరిపింది. సుమారుగా 8 మంది మరణించారు. పాక్ కాల్పుల్లో జమ్మూ సీనియర్ ఆఫీసర్ వీరమరణం పొందారు. మరో 3 జవాన్లు 4 స్థానికులు కూడా మరణించారు. పాక్ డ్రోన్ దాడిలో ఉదంపూర్ ఎయిర్ బేస్ దగ్గర మరో జవాను కూడా పాక్ కాల్పుల్లో ఆయన కూడా మరణించారు. ఇక పాక్ కాల్పులో 25 మందికి తీవ్రంగా గాయాలయ్యే 3 రోజులు 10 మంది జవానుని పొట్టున పెట్టుకుంది పాకిస్తాన్. జమ్మూలో రాత్రంతా డ్రోన్లతో దాడి చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మళ్ళీ హైలైట్ నెలకొంది. ఒక సోల్జర్ గార్డింగ్ ఎయిర్ బేస్ ని రక్షణగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఒక సోల్జర్ ని పాకిస్తాన్ మట్టుపెట్టింది. మరోవైపుగా గోరఖ్పూర్లో కూడా ఒక వ్యక్తిని ఈ రకంగానే దారుణంగా మట్టుపెట్టింది. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అఫీషియల్ 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ among 7 killed in Pakistan shelling among across Jammu. జమ్మూ వైపుగా ఈ రకంగానే దాడులు చేస్తుంటే అక్కడ కూడా ఒక 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ ని హతమార్చింది. సో ప్రెసెంట్ ఇంకా కొన్ని చోట్ల బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సస్పెక్ట్ టెర్రరిస్ట్ అవుట్ సైడ్ ఆర్మీ క్యాంప్ ఇన్ జమ్మూ. ఒక సోల్జర్ మరణించినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఒక టెర్రరిస్ట్ దాడి చేయడం వల్లే సోల్జర్ మరణించినట్టుగా ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి.